యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో నేటి దిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేని బిడ్డలారా, ఉదయకాల సమయంలో రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు యజమానుడైనటువంటి దేవుడు తోటమాలికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. అది ఫలించినా సరే, ఒక చెట్టుని పెట్టామంటే ఆ చెట్టు గుణాన్ని బట్టి పూలు పూసేదైతే పూలు పూయాలి, కాయలు కాయేసేదైతే కాయలు కాయాలి. అది పూలు పూయకున్నా కాయలు కాయకున్నా ఆ చెట్టును మనం ఉంచుకోం ఎక్కువ కాలం. ఆ చెట్టు వల్ల ఆ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై అవుతుంది. ఆ చెట్టు ఉండటం ద్వారా నిరుపయోగంగా ప్రయోజనం లేనటువంటి రీతిలో మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని తీసివేసి ఆ స్థానంలో ఆ స్థలంలో మరొక చెట్టు పెట్టాలని చెప్పేసి మనం తలస్తూ ఉంటాం. మన యొక్క బిడ్డల జీవితాల్లో కూడా విద్యలో ఉద్యోగాల్లో మనం గమనిస్తుంటాం. అభివృద్ధి అనేటువంటిది, గ్రోత్ అనేటువంటిది కనపడాలి. విద్యలో పిల్లల్లో గ్రోత్ కనపడకపోతే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం కంపేర్ చేస్తాం. మనకి అభివృద్ధి కనబడకపోతే పిల్లవాడిని మరి తిట్టడం కొట్టడం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన ఉద్యోగాల్లో కూడా, మన ఆర్థిక స్థితిలో కూడా మనకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకి హైక్ అనేటువంటిది కనబడాలి. ఆర్థిక విషయాల్లో దేవుని బిడ్డలారా, భూ సంబంధంగా మనం ఎలాగ ఆలోచిస్తామో దేవుడు కూడా అదే విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందినప్పుడు ఆర్థిక విషయాలు దేవుడు ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి అనే మాటలో జ్ఞాపకం చేయబడుతుంది. నీవు దేవుని కొరకు నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని నీవు వెచ్చించగలిగినప్పుడు దేవుడు నిన్ను ఆర్థిక విషయాల్లో కూడా ఆస్వాదిస్తాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో భక్తుల అనుభవాలు చూడండి. ఎందరో జీవితాలు వారు దేవునికి వారి జీవితంలో మొదటి స్థానం ఇచ్చారు. తద్వారా వారు భూమి మీద బహుగా ఆర్థిక విషయాల్లో ఆస్వాదించబడ్డారు. బహుగా వారు వర్ధిల్లు విస్తరించారు. మన జీవితాల్లో కూడా ఆ విధంగానే దేవుడు ఫలింపు ఉండాలని కోరుతున్నాడు. ఒకవేళ నువ్వు ఫలించకపోతే నరికివేయమని జ్ఞాపకం చేశాడు తోటమాలికి. నువ్వు ఫలించకపోతే ఉంచుకోం కదా ఏదైనా కానీ. మన జీవితం కూడా ఆర్థిక విషయాల్లోనే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా, ప్రార్థనా జీవితంలో కూడా, సంఘపరమైనటువంటి జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామో చిన్న స్వపక్ష చేసుకుంటూ ఉండాలి. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కాదు, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన రీతిలో ఫలభరితంగా దేవునికి దగ్గరగా మనం ఉండటానికి ఇష్టపడితే, ఆ విధంగా జీవించగలిగితే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆస్వాదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, వర్ధలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు అనేటువంటి సత్యాన్ని మరొక పర్యాయం ఈ ఉదయం మన హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి రీతిగా ఫలిస్తూ విస్తరించే రీతిలో పరిశుద్ధాత్ముడు మనలందరిని కూడా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల మీకు వందనాలు. ఈ ఉదయం నా ప్రభువా, దేవా, తోటమాలికి జ్ఞాపకం చేసినటువంటి మాట మాకు గుర్తు చేసిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, ఫలించకపోతే నరికివేయమని జ్ఞాపకం చేశారు. దేవా, భూ సంబంధంగా మేము ఫలించాలని ఆశపడతాం, కానీ ఆత్మ సంబంధంగా, పర సంబంధంగా ఫలింపనటువంటిది మేము ఆలోచించము. మేము ఆత్మ సంబంధంగా పర సంబంధంగానే
మేము ఫలిస్తేనే కానీ భూ సంబంధంగా మేము విస్తరిస్తామనేటువంటిది ఈ ఉదయం మీరు మాకు తెలియచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో ప్రభువా మీకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని, స్థానాన్ని మీకు ఇస్తూ నా తండ్రి, మీ ద్వారా ప్రభువా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ పరిస్థితుల్లో, విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రభువా ఫలింపును అనుభవించేటువంటి కృప ఈ ఉదయం మీ బిడ్డలైనటువంటి మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ప్రభువా ఫలింపకపోతే నరికివేయమని జ్ఞాపకం చేశారు. అట్టి స్థితిని ఆయన ఏ ఒక్కరికి రాకూడదు ప్రభువా. అలాంటి పరిస్థితి, అలాంటి శిక్ష ఏ ఒక్కరి మీదకి నాయన ఉగ్రత రాకుండా మీరు కాపాడండి, తప్పించండి. మేలుకొలుపును, గ్రహింపును ప్రభువా మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొక పర్యవనాయన ఈ ఉదయం నా తండ్రి టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆయన మీ కార్యం జరిగించమని, ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడైండి నడిపించి బలపరిచి మీ కృపాక్షేమములు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.